మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది పనులను సీఎం ప్రారంభించనున్నారు. వృద్ధి చెందిన కోడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 12,15,00,000తో నూతనంగా నిర్మించిన ఆలయ అభివృద్ది పనులను సీఎం ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుండి నేరుగా హెలికాప్టర్ ద్వారా భూపాలపల్లికి చేరుకుని ప్రజాపాలన ప్రగతి నివేదిక బహిరంగ సభలో పాల్గొంటారని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో భూపాలపల్లిలో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి భూపాలపల్లి నియోజకవర్గానికి వారి యొక్క షెడ్యూల్ రాక సందర్భంగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిగా రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాము ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంత ఆరాధ్య దైవం కోడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వేల సంవత్సరాల నుంచేటువంటి ఆ దేవాలయాన్ని వారి ఎన్నికల ముందు దర్శించుకొని ఎన్నికల తర్వాత దేవాలయానికి ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు 12,15,00,000 రూపాయలు వారు ఎస్డిఎఫ్ నిధులతో మంజూరు చేసి ఆ 12,15,00,000 రూపాయల పనులను పూర్తయిన సందర్భంలో ప్రారంభోత్సవం చేసుకొని అక్కడి నుంచి చెంతూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి వారు బహిరంగ సభ స్థలికి కొడవటంచకు 2:30కు చేరుకొని 3 గంటలు అక్కడి నుంచి బయలుదేరి 3:15 వరకు 50,000 మంది, ఇంకా ఎక్కువనే కావచ్చు, 50,000 మందిని జన సమీకరణ చేస్తున్నారు. అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి బాటతో ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసే కొరకు ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మన జిల్లా మంత్రివర్యులు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు రెవెన్యూ హౌసింగ్ గృహ నిర్మాణ శాఖ మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా దేవాదాయ అటవీ శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు అందరూ కూడా ఈ యొక్క సభకు రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కదలి వచ్చి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి సభను విజయ